దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడిని నమ్ముకోకుండా ఈ లోకంలో ఉన్న మనుషుల్ని వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారని మనం నమ్ముకుంటే వాళ్ళ వల్ల ఏమీ అవదో. మనుషులు ఏమి చేయలేరు, మానవ మాత్రులు ఏమి చేయగలరు, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అని కీర్తనకారుడు దావీదు గారు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మనకు సహాయం చేయరండి, చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు. అందుకే దేవుని సహాయం కోరుకుంటే దేవుడు ఆ మనుషులు హృదయాలు తెరిచి వాళ్ళు మనకు మంచిగా సహాయం చేసి ఇలా దేవుడు చేయాలి. అక్కడ మనకైనా పనులు అవ్వాలనుకో పైన ఉన్న అధికారులకు మనం చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు అప్పుడు ఆ పని చేసి పెట్టుకుని వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు అవుతుంది. అది కానీ ఇవ్వలేదు అనుకోండి, మనం ఎంతకించుకున్నా ఇక్కడ ఏమవ్వవు. అట్లాగనే మన దేవునికి పెట్టాలి మన కంప్లైంట్. మన అప్లికేషన్ ఎవరికి పెట్టాలండి? దేవునికి మనం కంప్లైంట్ పెట్టాలి, మన అప్లికేషన్ పెట్టాలి. ప్రభా నాకు ఇంకో ఇది ఉంది, నాకు ఇది కావాలి, నాకు నువ్వే సహాయం చేయాలి. మరి ఇక్కడ అందరూ హృదయాలు తెరిచి ఈ మనుషులందరూ నాకు సహాయం చేసేలాగా నువ్వే సహాయం చేయాలి, వాళ్ళ మనసులు తెరువునైనా అని మనం దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటే దేవుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. వెంటనే ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తే ఎంత టైం పడదు, సంవత్సరాలు ఏం పడదు, రోజులు పట్టవు, గడియలు పట్టవు, నిమిషంలోనే చేయాలని తీసి పడదు. అందుకే మనందరం కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనకైతే మన దేవుడైన యెహోవా ఉన్నాడు, మీరు భయపడకండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మనకు తోడుగా వస్తాడు. మనకి ఈ లోక సంబంధమైన బాహువులు అనగా ఆయుధాలు మనకు అవసరం లేదు, ఈ లోకంలో ఏవి మనకు అవసరం లేదు. మన తరపున యుద్ధం చేయవాడు మన దేవుడైన యెహోవాయే. దేవుని యందు నమ్మిక ఉంచండి. అందుకే హిజ్కియా రాజు వలె దేవుని యందు నమ్మిక ఉంటే దేవుడు మనల్ని శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు, వెంటనే రిప్లై ఇస్తాడు. వాళ్ళ నోరు మూయించేస్తాడు. వ్యతిరేకంగా లేచే వాళ్ళందరినీ కూడా అనగదొరుకుతాడు.